ఒకేసారి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్లు జాతీయ పార్టీలు రెండింటితో ఆడటం చంద్రబాబు వల్లే సాధ్యమైంది. కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలని అంటే ఓ పక్కన రేవంత్ రెడ్డిని పంపించారు. దాని కారణంగా కాంగ్రెస్ అధిష్టానంతో వచ్చినటువంటి రేపోతో షర్మిలని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్లో ఇన్వాల్వ్ చేయటం, జగన్ మీదకి అస్త్రం వదలటం, తద్వారా కాంగ్రెస్లో తన పట్టు. ఈవెన్ ఆయన పేరు తుమ్మల నాగేశ్వరరావు లాంటి నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి కూర్చున్నాడంటే అర్థం చేసుకోవచ్చు. అంటే కాంగ్రెస్ తెలుగుదేశంలో ఒకటే అటుంటూ రెండో వైపున కాంగ్రెస్ బద్ధ శత్రువు అయిన భారతీయ జనతా పార్టీతో కూడా తనే ఆడతారు. ఎలా అందులో సుజనా చౌదరి, సీఎం రమేష్, ఈవెన్ పురంధేశ్వర్ కూడా ఆయనకి ఫేవర్గా ఉంటూ టోటల్గా భారతీయ జనతా పార్టీ కూడా తను చెప్పినట్టు నడుచుకునేటువంటి క్రమం. బీజేపీ కాంగ్రెస్ రెండిట్లలో అధిష్టానాల చేతుల్లో మాత్రమే నడిచేటటువంటి పార్టీలు ఆ అధిష్టానాల దగ్గరన బాబు పంత నెగ్గకపోయినా నెగ్గేలా చేసుకోవడం కాంగ్రెస్లో సాధ్యమైంది. ఇంకా బీజేపీలో అక్కడికి సాధ్యం కాకపోతే ఓ పక్కన పవన్ కళ్యాణ్ ద్వారా, ఇంకో పక్కన పురంధేశ్వర్ ద్వారా, మరోవైపున సుజనా చౌదరి, సీఎం రమేష్ ద్వారా, వీళ్ళందరి ద్వారా వ్యూహాత్మకమైనటువంటి స్కెచ్ చేసి తన పార్టీని తన కంట్రోల్లో ఉంచుకోవడమే కాదు, జాతీయ పార్టీని తన కంట్రోల్లో ఉంచుకునేటటువంటి ఎత్తే చంద్రబాబు సొంతం.